హైదరాబాద్ అభివృద్ధి అంటే గచ్చిబౌలి అనో మాదాపూర్ అనో చెప్పుకుంటే సరిపోతుందా? వర్షాకాలం వచ్చిందంటే నోళ్లు తెరిచిన నాలాలకు అమాయకులు బలి కావాల్సిందేనా? మనుషుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం అధికారుల్లో ఇక చలనం రాదా? వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన భాగ్యనగరానికి ఇంకెప్పుడు రిపేర్ చేస్తారు? వాచ్ ఇట్. మహానగరంగా పేరొందిన హైదరాబాద్లో నాలాలు మృత్యు కుహరాలుగా మారాయి. ఓపెన్ నాలాలు మ్యాన్ హోల్స్ దడ పుట్టిస్తున్నాయి. ఎక్కడ ఏ నాలా మూత లేకుండా నోరు తెరుచుకొని మింగేస్తుందోనని వణికిపోతున్నారు జంట నగరాల ప్రజలు. ఓల్డ్ సిటీలో ఏ గల్లీ చూసినా ఏముంది గర్వకారణం? తెరుచుకొని ఉన్న నాలాలు తప్ప అన్నట్టుగా తయారైంది ఇక్కడి పరిస్థితి. చినుకు పడితే చాలు జలమయమయ్యే జంట నగరాల్లో నాలాల్లో కొట్టుకుపోతున్న వారెందరో. హైదరాబాద్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా ఇంతవరకు వారి ఆచూకీ దొరకలేదు. ముషీరాబాద్ పార్సిగుట్టలో దినేష్ అనే వ్యక్తి బైక్ పై నాలా దాటుతూ ఉండగా వాల్ కూలి బైక్ తో సహా కొట్టుకుపోయాడు. బైక్ దొరికింది కానీ దినేష్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మాంగర్ బస్తీలో నివాసం ఉంటున్న బావమరుదులు రామ్ అర్జున్లు సైతం నాలా ఉధృతికి కొట్టుకుపోయారు. వీరి కోసం మూసి అంతా జల్లెడ పడుతున్నారు. నాలాలో పడి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఇదే కొత్త కాదు. గతంలోనే ఇలాంటి ఘటనలెన్నో జరిగాయి. ఏటా వర్షాకాలం జరిగే ఇలాంటి ప్రమాదాల్లో ప్రజల నిర్లక్ష్యం కొంతైతే అధికారులు ప్రభుత్వాల అలసత్వం కొండంత. నాలాలను కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలతో ప్రకృతి కన్నెర్రకు ప్రజల తప్పు ఎంత ఉందో లంచాలకు మరిగి అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చే అధికారులది అంతే తప్పు. నాలాలకు కనీసం రక్షణ గోడలు కూడా లేకపోవడం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మాంగర్ బస్తీలో ఇద్దరు కొట్టుకుపోయిన ఘటనా ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు. నాలాలను కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించడమే ఈ ఘటనకు కారణమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. మాంగర్ బస్తీ ఒకటే కాదు, హైదరాబాద్ లో చాలా చోట్ల నాలాలు కబ్జాలో ఉన్నాయన్నారు. అందుకే హైడ్రా అవసరం ఎంతైనా ఉందన్నారు. నాలల్లోకి నీళ్లు మనం ఇల్లులు కట్టడాలు, లేకపోతే ఆక్రమణ చేయటాలు, చెరువుల్లో ఆక్రమణ చేయటాలు దానివల్ల వచ్చింది. ఇప్పుడు హైడ్రా వాల్యూ అనేది అందరికి కూడా అర్థం కావాలి. ఈ సంస్థ చాలా అవసరం. ఈ సంస్థ దీనికి మనం ఈ నాలాల్లో ఫస్ట్ ఆక్రమణలు అనేది ఈ టైంలో మనం ముందు క్లియర్ చేస్తే కనుక ఇది సిటీ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఈ అన్నింటిని వల్ల ఇప్పుడు ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్లే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ల కోసమే అన్నమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నాలాలో పడి కొట్టుకుపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల పరిహారాన్ని అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్ హరిచందన. వర్షాలు పడే సమయంలో నాలాల వెంట ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సో వారికి ఇప్పుడు వరకు వారు ఆల్రెడీ 5 lakhs వరకు ప్రకటించారు. దానికి ఈ ఆల్రెడీ అది మేము ప్రొసీజర్ అంతా ప్రకారం చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకా మాకు బాడీ దొరకలేదు. దొరకంగానే అది అప్పుడు డెత్ కన్ఫర్మ్ చేసుకొని మనము ప్రొసీడ్ అవుతాము. కబ్జాకి గురవడంతో పాటు నాలాల్లో ఏళ్ల తరబడి భారీగా చెత్త పేరుకుపోతోంది. దీంతో వరద దిగువకు వెళ్లే వీలు లేక పక్కనే ఇల్లు మునగటం, నాలాల్లో పడి కొట్టుకుపోవడం లాంటి ఘటనలు ప్రతి వర్షాకాలం జరగటం పరిపాటిగా మారింది. నయా షహర్ గా పిలుచుకునే గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ప్రాంతాలు బాగుంటే చాలు, ఇతర ఏరియాలు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పాలకులు, అధికారులు. ఇప్పటికైనా నాలాల వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని హైదరాబాద్ వాసులు కోరుతున్నారు.